తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ అంబర్పేటలో ఆందోళనకు మిన్నంటాయి. తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ అంబర్పేటలో తెలంగాణ ఉద్యమకారులు కథం తొక్కారు. ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నిరసనకారులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్ అని, అసలు తెలంగాణ ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టేస్తే కేసీఆర్ కట్టేస్తే కేసీఆర్ కట్టేస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి మీది కొంగ రేవంత్ రెడ్డి దొంగ దొంగల దొంగ దొంగల దొంగ దొంగల దొంగ దొంగ అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి కాలాన గడిచిన నాయకత్వం కాలాన గడిచిన నాయకత్వం కాలాన గడిచిన నాయకత్వం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కాళేరన్న జై తెలంగాణ. సిట్ విచారణ పేరుతో ఈరోజు ఏదైతే కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిందో, కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను టచ్ చేసినట్టే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు కుతంత్రాలు తీసి కేసీఆర్ గారు సిట్ నోటీసులు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని ఏదైతే కుట్ర పడుతుందో ఆ కుట్రను పటాపంచలు చేస్తూ ఇలా యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన
కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే. తెలంగాణ జాతిపితని కేసీఆర్ ని అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదంటే అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోయి ఉంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుండేనా? కాబట్టి ఇటువంటి పనికిరాని కుట్రలు కుతంత్రాలు పాల్పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం చేసే విధంగా ఇటువంటి మన చర్యలు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇటువంటి పనులు మానుకోవాలి. ఈ వైఖరి ఇట్లనే కొనసాగితే ఇవాళ కేవలం దిష్టి బొమ్మకు మాత్రమే దానం చేసినాం. ప్రత్యక్ష దాడులకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని చెప్పేసి నీకు అన్ని సర్వేలు చెప్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారికి సిట్ విచారణ చేశాడు. సిట్ విచారణ రేపు కానీ సిట్ విచారణ పేరుతో కేసీఆర్ గారిని కానీ అరెస్ట్ లాంటి ఎటువంటి పనికిరాని చర్యలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయితే మాత్రం మేం బాధ్యులం కాదు. ఉద్యమాలు చేసిన ఘనత, ఉద్యమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.